హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లైంట్ వచ్చేసి నల్గొండ దగ్గర మన కంప్లైంట్ అయితే బుక్ చేసుకున్నారు. మన లొకేషన్ నుంచి అయితే 32 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 hour టైం చూపిస్తుంది. కస్టమర్ డెస్టినేషన్కి అయితే మనం స్టార్ట్ అయ్యాం. మన వెహికల్ తీసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే మనం రీచ్ అయిన తర్వాత హిమసాయి లేక్ వ్యూ టవర్స్ అని చెప్పేసి ఉంటుంది. చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటుంది. సో కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిన తర్వాత ఎంట్రీ పాస్ అయితే మనం తీసుకొని మన వెహికల్ అయితే పార్క్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే మనం రీచ్ అయ్యాం. కస్టమర్ అపార్ట్మెంట్కి అయితే మనం రీచ్ అయ్యాం. ఇక్కడ వ్యూ అయితే చూడవచ్చు, చాలా బాగుంది కస్టమర్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి. సో ఇక్కడ చూడొచ్చు మీరు లీ టీవీ 55 inches బ్రాండ్. ఈ టీవీ కంప్లైంట్ వచ్చేసి వాయిస్ అనేది అవుట్పుట్ వస్తుంది, బట్ పిక్చర్ అనేది మనకి అవుట్పుట్ కనిపించట్లేదు అని చెప్పేసి కస్టమర్ అయితే బుక్ చేసుకున్నారు. సో కస్టమర్ ముందే మనము టీవీ అంతా టోటల్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏముందని చెప్పేసి కస్టమర్కి అయితే టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసాం. అమౌంట్ ఎంత అవుతుంది, కస్టమర్కి ప్రాబ్లం ఏముందని చెప్పేసి. కస్టమర్ ఓకే అయిన తర్వాత మనం కస్టమర్ దగ్గర నుంచి అయితే టీవీ అనేది పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకున్న తర్వాత మన వెహికల్లో అయితే క్యారీ చేస్తున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు మన వెహికల్లో ఎలా క్యారీ చేస్తామని చెప్పేసి. చాలా సేఫ్గా సెక్యూర్ అయితే మనం వెహికల్ అయితే మనం క్యారీ చేస్తాం, ఎలాంటి టీవీ అయినా కానీ. అది 55 inches, 60 inches, 65 inches ఆల్సో మన దగ్గర అయితే టోటల్ క్యారీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. కస్టమర్ దగ్గర అయితే రిపేర్ అనేది పాసిబిలిటీ అవ్వట్లేదు. సో మన సర్వీస్ స్టేషన్కి అయితే మనం పికప్ చేసుకున్న తర్వాత మన సర్వీస్ స్టేషన్లో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ రిపేరింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ సర్వీస్ స్టేషన్లో ఎలా జరుగుతుంది అనేది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనం ఎక్కడైనా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మోడల్ నెంబర్ టోటల్ ఇక్కడ లీ టీవీ అని చెప్పేసి చూడొచ్చు మీరు. లీ టీవీ 55 inches M2. టోటల్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది క్లియర్గా నేను చూపిస్తాను. దీంట్లో వచ్చేసి పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉంది. సో రిపేరింగ్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి టోటల్ వీడియో అనేది దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. స్క్రీన్ మీద నా నెంబర్ అనేది స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఒకసారి టీవీ కూడా ఆన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇంటర్నల్ పిక్చర్ అనేది ఎలా రన్ అవుతుందని చెప్పేసి ఒకసారి ఆన్ చేసి మీకు ఇక్కడ చూసినప్పుడు కలర్ వేవ్స్ అనేది లైట్గా లోన ఇంటర్నల్ రన్ అవుతూ మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఓకే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది కలర్ లైన్స్ అని చెప్పేసి లోన ఇంటర్నల్ రన్ అవుతూ ఉంటుంది. అంటే పిక్చర్ అనేది లోన రన్ అవుతుంది, బట్ అవుట్పుట్ అనేది మనకి కనిపించట్లేదు. అంటే పిక్చర్ ట్యూబ్ అనేది ఇంటర్నల్ సంథింగ్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల మనకి పిక్చర్ అనేది అవుట్పుట్ కనిపించట్లేదు. సో ఒకసారి లైట్ ఆఫ్ చేసి కూడా మీకు లోన్ ఇంటర్నల్ పిక్చర్ రన్ అవుతుందా లేదనేది ఒకసారి నేను క్లియర్గా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది లోన్ ఇంటర్నల్. సో పిక్చర్ అనేది మనకి లోన్ ఇంటర్నల్ రన్ అవుతుంది, బట్ అవుట్పుట్ అనేది మనకి కనిపించట్లేదు. ప్రాబ్లం వచ్చేసి ఇది కస్టమర్ది. సో వాయిస్ అనేది వినిపిస్తుంది, బట్ పిక్చర్ అనేది మనకి కనిపించట్లేదు అని చెప్పేసి కస్టమర్ అయితే బుక్ చేసుకున్నారు. సో టోటల్ ఓపెన్ చేసి మనకి ఇంటర్నల్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో చూస్తే ఒక పవర్ బోర్డ్, ఒకటి మదర్ బోర్డ్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు బ్లాక్ కలర్లో. టోటల్ ఇది లీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఉంటుంది. లీ టీవీ మదర్ బోర్డ్, లీ టీవీ పవర్ బోర్డ్ అని చెప్పేసి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టోటల్ లీ టీవీ వాడితే ఉంటుంది. టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కొన్ని టీవీస్ ఏంటంటే డిఫరెంట్, సోనీ ఉందనుకోండి, సోనీ వచ్చేసి సోనీ ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది, బట్ ఇంటర్నల్ మదర్ బోర్డు వేరే ఉంటుంది, దాని ప్యానల్ వేరే ఉంటుంది, దాని స్క్రీన్ ప్యానల్ వేరే ఉంటుంది, దాంట్లో పిక్చర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది వేరే ఉంటుంది, దాని టీకాన్ బోర్డు వేరే ఉంటుంది. టోటల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఓన్లీ ఒక బ్రాండెడ్ సోనీ ఏదైతే ఉంటుందో, సోనీ అనేది సోనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా వేరేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా లీ టీవీ అనేది టోటల్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఉంటుంది. అంటే ఇది ఒక బ్రాండ్, బట్ ప్రజెంట్ అయితే మార్కెట్లో ఇది అవైలబిలిటీ అయితే లేదు. టోటల్ రిపేరింగ్ అనేది టోటల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆన్ చేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ ఎలా వస్తుంది అనేది. సో లీ టీవీ అనేది చాలా క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. ఈక్వల్ టు చెప్పాను కదా సోనీ అని చెప్పేసి, సోనీ అంత విజువలైజేషన్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. అంత క్లారిటీగా లీ టీవీ అయితే చాలా బాగుంటుంది. బట్ ప్రజెంట్ ఇది మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కడ లేదు. ఇక్కడ మీకు లీ టీవీ ఆండ్రాయిడ్ లోగో కూడా చూడవచ్చు. టోటల్ రిపేరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక ఇలా కలర్ లైన్స్ అనేది మనకి ఇంటర్నల్ రన్ అవుతుంది, బట్ అవుట్పుట్ మనకి కనిపించట్లేదు. సో టోటల్ రిపేరింగ్ ప్రాసెస్ అయితే మన దగ్గర కంప్లీట్ అయింది. మన దగ్గర టోటల్ టెస్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 day మొత్తం మన దగ్గర టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడానికి అయితే మనం పికప్ చేసుకుంటాం. సో కస్టమర్కి అయితే మళ్ళీ నెక్స్ట్ డే అయితే మనం తీసుకెళ్ళి కస్టమర్కి అయితే ఫిక్స్ చేయడానికి అయితే మనం వెళ్ళాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు టోటల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్. పిక్చర్ క్లారిటీ కూడా మీరు ఎలా వస్తుందనేది చూడవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.